ఈటీవీ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు మా వందనాలు. కరోనా నేపథ్యంలో మన సీరియల్ ప్రసారంలో కలిగిన అంతరాయం వలన జరిగిన కథను క్లుప్తంగా గుర్తు చేసుకుందాం. రోజీగారి కుటుంబంలోకి శాలిని ఎంటర్ అయింది. వాళ్ల మధ్య అందమైన అనుబంధం, ఆత్మీయత మొదలయ్యాయి. శాలినిని తన కన్న బిడ్డలా అపురూపంగా చూసుకుంటోంది రోజీ. ఆమెకు బంగారు భవిష్యత్తును ఇవ్వాలన్నది రోజీ కల. సామ్రాట్ అనే దుర్మార్గుడు తన ఫ్రెండ్స్తో కలిసి ఎంతో మంది అందమైన అమ్మాయిల జీవితాల్ని నాశనం చేశాడు. అతని కన్ను శాలిని మీద పడింది. ఫ్రెండ్స్తో కలిసి శాలినిని అనుభవించాలని నిర్ణయించుకున్నాడు. వాడు శాలినిని ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. I love you. ఇదేంటి, రోజు వచ్చేవాడు ఇవాళ రాలేదేంటి? రే చూడండి రా, రోజు పువ్వుతో వెయిట్ చేసేవాడు ఈరోజు కనపడకపోవడంతో శాలిని కొంచెం ఇంట్రెస్టింగ్ గా వాడి కోసం ఎదురు చూస్తుంది. దాన్నే వాడు క్యాష్ చేసుకుంటాడు. నా కోసమేనా అటు ఇటు చూస్తున్నావు? స్మైల్ అంటే మీ మనసులో ఎక్కడో ఒక మూల నేనున్నట్టుగా. I love you.
రోజీ దృష్టిలో సామ్రాట్ అనేవాడు ఒక రోగ్. అతన్ని ప్రేమించవద్దని రోజీ ఎంత చెప్పినా శాలిని వినేది కాదు. అమ్మా అమ్మా శాలిని, అమ్మా నేను చెప్పేది వినమ్మా. అమ్మా ప్లీజ్. అమ్మా నువ్వు ముందు కారెక్కు పద. వాడొక ఈడియట్. నా కళ్ళ ముందు ఒక అమ్మాయిని ఏడిపించిన రోగ్. నడి రోడ్డు మీద ఒక అమ్మాయి చున్నీ లాగి చావుదాకా తీసుకెళ్ళబోయిన ఒక నీచుడు. అలాంటి వాడను ప్రేమించేది? వాడు నీ లవ్వర్ కాడు, మీద అసలు ప్రేమే కాదు. అమ్మా సామ్రాట్ రోడ్డు మీద ఏదో చేశాడంటున్నావు, అది నేను చూడలేదు. అంటే ఈ రోజు అబద్ధం ఆడుతుందంటున్నావా? అలా అని నేను అనట్లేదమ్మా. నేను చూడలేదు కాబట్టి పట్టించుకోను అంటున్నాను. నా దృష్టిలో సామ్రాట్ మంచివాడు, నాకు ఇష్టమైన వాడు, నాకు తగినవాడు. అంటే సామ్రాటే కావాలంటావు? ఖచ్చితంగా నాకు సామ్రాట్ కావాలి కావాలి కావాలి. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. నువ్వు వాడు కావాలని గొంతు చించుకుని ఎంత అరిచినా ప్రయోజనం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సామ్రాట్తో నీ ప్రేమ నేను ఒప్పుకోను. శాలిని భవిష్యత్తు కోసం రోజీ మౌళితో నిశ్చితార్థం చేయబోతుంటే శాలిని ఇంట్లోంచి ఎస్కేప్ అయింది. అమ్మా అని నిన్ను పిలవాలని కూడా నాకు అనిపించడం లేదు. ఎందుకంటే మీకు ఈ కూతురు మనసు అర్థం చేసుకుని తల్లి మనసు కాదు కాబట్టి నా ప్రేమని కాదనే హక్కు మీకు లేదు. మీరంతా వద్దన్నా కాదన్నా నా సామ్రాట్ నాకు కావాలి. నా ప్రేమ కోసం నా సామ్రాట్ తో వెళ్ళిపోతున్నా. సామ్రాట్ మాటలు నమ్మి అతన్ని పెళ్లి చేసుకుంది.
ఇంతకు ముందు మనం ఎంతో మంది అమ్మాయిల్ని ట్రాప్ చేయాలని చూసి ఫెయిల్ అయ్యాంరా. మనలో వాడు ఒక్కడే సక్సెస్ అయ్యాడు, అవుతున్నాడు కూడా. ఏదో డిస్కషన్ లాపి వెళ్దాం పదండి. సామ్రాట్తో జీవితాన్ని పంచుకోవడం కోసం ఒక గెస్ట్ హౌస్లోకి అడుగుపెట్టింది శాలిని. గ్రాని, చెప్పరా. సామ్రాట్ పేరు మీద ఉన్న చాలా మంది ప్రొఫైల్స్ చెక్ చేశాను, కానీ వీడి ఫోటో ఉన్న ఒక్క ప్రొఫైల్ కూడా నాకు కనిపించలేదు. మోసాలు చేసేవాళ్ళే ఇలా మొహాలు దాస్తారు. నా శాలిని జీవితం ఏమైపోతుందోనని నాకు భయంగా ఉందిరా. ఏంటిది? సగం నంబర్ ప్లేట్ ఊడిపోయింది. ఏంటి గ్రాని, ఆ కారులో ఏదో జరుగుతుంది. నాకెందుకో అనుమానంగా ఉంది. అంటే సామ్రాట్ వాళ్ళేనంటావా? రే రే రే, బండికడ ఆపరా. ఇక్కడెందుకురా? టైం లేదురా, ఇక్కడున్న మురికాలువలో పడేద్దాం. సామ్రాట్ వాడి ఫ్రెండ్స్ శాలిని జీవితాన్ని నాశనం చేశారు. శాలిని చనిపోయిందనుకుని సామ్రాట్ అతని ఫ్రెండ్స్ ఆమెను రోడ్డు పక్కన మురికి గుంటలో పడేసి వెళ్లిపోయారు. అటు చూడు. గ్రాని, గ్రాని, చావు బతుకుల్లో ఉన్న శాలినిని హాస్పిటల్లో చేర్చారు. న్యాయస్థానంలో వాళ్లకు శిక్ష వేయించి శాలినికి న్యాయం చేయాలని ప్రయత్నించింది. శాలిని, నీ దగ్గర కన్సెషన్ స్టేట్మెంట్ తీసుకోవడానికి మెజిస్ట్రేట్ గారు వచ్చారు.
జరిగింది జరిగినట్టు వివరంగా చెప్పు. నీ జీవితంతో చెలగాటవాడిన దుర్మార్గులకి కఠిన శిక్ష పడాలంటే నీ వాంగ్మూలం చాలా ఇంపార్టెంట్. సార్ ప్రొసీడ్. ఓకే. రోజీ తన కూతురికి కోర్టు ద్వారా న్యాయం జరుగుతుందని భావించింది. సామ్రాట్ తల్లి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి, కొడుకు చేసిన దుర్మార్గాల్ని సహించదు కాబట్టి శాలినికి న్యాయం జరుగుతుందని భావించింది. కానీ కోర్టులో సాక్ష్యాధారాలు తారుమారు కావడం వల్ల రోజీ కేసు ఓడిపోయింది. వాదా ప్రతివాదనలు విన్నపిమ్మట సాక్ష్యాధారాలు పరిశీలించిన తరువాత శ్రీమతి శాలిని అత్యాచారానికి, భర్త సామ్రాట్ మీద జరిగిన హత్యా ప్రయత్నానికి నిందితులు ధనుంజయ్, అకర్ణ, శ్యామ్ కుమార్లకు సంబంధం లేదని కోర్టు నమ్ముతుంది. కనుక ఈ కేసును కొట్టివేస్తూ ముద్దాయిలు ధనుంజయ్, అకర్ణ, శ్యామ్ కుమార్లను నిర్దోషులుగా తీర్పునిస్తూ విడుదల చేయడమైనది. దీనికి ప్రధాన కారణం శాలిని జీవితాన్ని నాశనం చేసిన వాళ్లలో ఒకడు మినిస్టర్ శైలజాదేవి కొడుకు అయ్యుండడం. అర్థమైందా? ఇప్పటికైనా అర్థమైందా ఈ శైలజ పవర్ ఏంటో, పలుకుబడేంటో? ఉపకారం చేయించుకోమ్మా అన్నాను, కాంప్రమైజ్ అవుదాం అన్నాను, అర్థం చేసుకోమ్మా అని బతిమలాడి చెప్పాను. నేను చెప్పింది నీకు అర్థం కాలేదు. చివరికి నువ్వు తెగేదాకా లాగావు. ఏమంటున్నారు మీరు? మీరు తెలియక చేసిన ఒక పొరపాటే కోర్టులో మిమ్మల్ని ఓడించింది మేడం. లాయర్ రామ్ కిషన్ ని నమ్మడమే మీరు చేసిన పెద్ద పొరపాటు. గోవింద్ గారు, తప్పుగా మాట్లాడకండి. కేసు మీకు ఇవ్వలేదనో, లేదు కేసు ఓడిపోయినంత మాత్రానో పేరున్న పెద్ద లాయర్ మీద అబాండాలు వేయడం కరెక్ట్ కాదండి. మా అశ్వినికి ఆయన 5 ఏళ్ల నుంచి తెలుసు. నాకాయన 14 ఏళ్ల నుంచి తెలుసు మేడం. ఆయన మంచి చెడులు, మనసులో కుళ్ళు నాకన్నా బాగా ఎవరికీ తెలీదు. రామ్ కిషన్ ఒక నయవంచకుడు. మిమ్మల్ని నమ్మించి గొంతు కోశాడు మేడం. కోర్టులో మీ లాయర్గా మీ వైపు వాదిస్తున్నట్టు నటిస్తూనే మీ శత్రువుల్ని గెలిపించాడు మేడం. మమ్మీ, యు ఆర్ రియల్లీ గ్రేట్ మమ్మీ. ఈ కేసు నుంచి బయటపడతామని మేము కల్లో కూడా అనుకోలేదు తెలుసా.
నువ్వసలు మనిషివేనా? దేవుడి మీద ప్రమాణం చేశావు. దగా పడ్డ నా బిడ్డకి న్యాయం చేస్తానన్నావు. శల్య సారథ్యం చేసి శత్రువుల్ని గెలిపిస్తావా? పవిత్రమైన న్యాయవాద వృత్తికే ద్రోహం చేస్తావా? నిన్నిక్కడే ముక్కలు ముక్కలుగా నరికి చంపినా తప్పులేదురా. ఆగు. ఈ దుర్మార్గులకి శిక్ష పడేంత వరకు నేను నిద్రపోను. మిమ్మల్ని నిద్రపోనివ్వను. తన బిడ్డకు అన్యాయం చేసిన దుర్మార్గులు చట్టం నుంచి ఎలా తప్పించుకున్నారో తను కూడా చట్టానికి దొరకకుండా వాళ్లందరినీ శిక్షించాలని రోజీ నిర్ణయించుకుంది. ఏ కోర్టు చేయలేని న్యాయాన్ని నీకు నేను చేస్తాను శాలిని. నీ తల్లిగా నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నీకు జరిగిన అవమానానికి, అన్యాయానికి, మోసానికి ప్రతీకారం నేను తీర్చుకుంటాను. మినిస్టర్ కొడుకు ధనంజయ్కి, లాయర్ రామ్ కిషన్ కి మధ్య విభేదాలు సృష్టించింది రోజీ. లాయర్ రామ్ కిషన్ తనకు తానుగా ఉరివేసుకుని చనిపోయేలా చేసింది. రోజీ సామ్రాట్ను చంపాలనుకునే ప్రాసెస్లో అప్పటిదాకా సిన్సియర్ ఆఫీసర్గా ఉన్న విజయ విలన్ అని తెలిసింది. రోజీ దిగ్భ్రాంతి చెందింది. నేనొచ్చింది నిన్ను క్షేమంగా కోర్టుకు తీసుకెళ్ళడానికి అనుకుంటున్నావా? పరిస్థితి అంతదాకా వస్తే నేను చేతులు ముడుచుకుని కూర్చుంటాననుకోకు. చావోరేవో తప్పనిసరైనప్పుడు ఈ రోజీ ఒంటరిగా చావదు. చూద్దాం. చూద్దాం.